నేనండి మీ సంధ్యా సంతోష్ని. ఈరోజు అయితే హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాను. హోమ్ టూర్ అంటే మా సిఆర్‌పి క్వార్టర్స్ ఎలా ఉంటుంది, అందులో ఎస్పెషల్లీ మా రూమ్స్ ఎలా ఉన్నాయో చూపించాలనుకుంటున్నాను. నా బ్యాక్ సైడ్ ఉన్నదే మా క్వార్టర్స్ అండి. మా క్వార్టర్స్ సరౌండింగ్స్ అంతా చూస్తారు కదా ఎంత నీట్‌గా ఉందో. ఒకసారి ఇదంతా చూడండి, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ సమయం అయితే ఈ చల్లగాలి గానీ, ఈ ప్రకృతి గానీ అంతా సూపర్‌గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మా బిల్డింగ్‌లోకి ఎంటర్ అయిపోదాం, వచ్చేయండి. ఇదంతా మా బిల్డింగ్ అండి. ఇందులో పైన కనిపిస్తుంది కదా, పూల మొక్కలా ఉంది. అది మా యొక్క రూమ్ అనమాట. ఆ రూమ్‌కి వెళ్ళాలంటే ముందు క్రాస్ చేసుకొని వెళ్ళాలి. టోటల్‌గా 11 రూమ్స్ అయితే ఉంటాయి. మా బిల్డింగ్‌లో 11 రూమ్స్. ఇటువైపు అంటే ఒక్కొక్క స్టేర్‌లో 4 రూమ్స్ చొప్పున ఉంటాయి. అలాగే వచ్చేయండి, మరి ఇంకా ఆలస్యం చేయకుండా రూమ్స్ అయితే చూసేద్దాము. వాళ్ళందరికీ వెహికల్ పార్కింగ్ కోసం ఈ సెల్లార్ అనేది ఉంది. చాలా మందికి డ్యూటీస్ వెళ్ళడం వల్ల ఇక్కడ వెహికల్స్ అనేవి తక్కువ ఉన్నాయి, లేదంటే వెహికల్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. పిల్లల సైకిల్స్ కానీ, పెద్దవాళ్ళు సైకిళ్ళు, అలాగే బైక్స్ కూడాను ఇలా ఇవన్నీ ఉంటాయి. సో వన్ సైడ్ పార్కింగ్ ఇచ్చాడు. అందువల్ల మనకి 12 రూమ్స్ కాకుండా 11 రూమ్సే వస్తుంది. వన్ సైడ్ అంటే 1 ఫ్లోర్ వచ్చి 4 రూమ్స్ కదండి, అలా 3 స్టేర్స్ చూసుకుంటే 12 రూమ్స్ రావాలి. వన్ సైడ్ రూమ్ ఇవ్వలేదు, సెల్లార్ ఇచ్చారు కాబట్టి 11 రూమ్స్. ఓకే, ఎంట్రన్స్ ఇది. ఇదంటే కరెంట్ మీటర్స్ అన్నమాట. ఎవ్రీ రూమ్కి ఇక్కడ నుంచి సప్లై అవుతుంది. మీటర్స్ కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి వచ్చేసిన తర్వాత కింద ఒక పార్ట్ సెల్లార్ ఇచ్చాడు కదా, కింద ఒక పార్ట్ సెల్లార్ ఇచ్చాడంటే 3 రూమ్స్ వరకు కూడా మనకి రూమ్స్ ఇచ్చాడు. ఇటువైపు వచ్చి మరాఠీ వాళ్ళు, ఈ 2 రూమ్స్ కూడా మరాఠీ వాళ్ళు. ఇక్కడైతే మన తెలుగు వాళ్ళే ఉంటున్నారు. ప్రజెంట్ లీవ్కి వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అంటే స్టెప్స్ పెద్ద ఎత్తుగా ఉండవండి. మన ఈ ఫ్లోర్స్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా యాజ్ యూజువల్గా 4 రూమ్స్. ఇక్కడ కూడా మన తెలుగు వాళ్ళే. ఇందులో మరాఠీ వాళ్ళు, ఇందులో ఉత్తరప్రదేశ్ వాళ్ళు, ఇందులో పంజాబీ వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కూడా అయిపోయింది కదా. సెకండ్ ఫ్లోర్ అంటే మేము ఉండే రూమ్ ఫ్లోర్ చూద్దాం పదండి. ఇవి వచ్చాయండి. ఇంకా ఇప్పుడు మేము ఉండే స్టేర్ అనేది చూపిస్తాను. మా స్టేర్ కూడా ఎట్లుంది, ప్రతి రూమ్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు వివరిస్తాను. వచ్చేసాను, స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. ఇప్పుడు మేము ఉండే ఫ్లోర్ అంటే సెకండ్ ఫ్లోర్, ఫైనల్ స్టేర్ వచ్చేసాయండి. ఇప్పుడు ఫైనల్ స్టేర్లో కూడా యాజ్ టీజ్గా 4 రూమ్స్ చూస్తున్నారు కదా. ఈ 4 రూమ్స్ అనమాట. ఈ 4 రూమ్స్లో వీళ్ళు కూడా తెలుగు వాళ్ళే. ఇక్కడ మేము ఉంటున్నాము, ఇక్కడ మరాఠీ వాళ్ళు. ప్రజెంట్ ఇదైతే ఖాళీ అండి, ఖాళీ చేస్తారు పూర్తిగా. అంటే టోటల్గా మా బిల్డింగ్ వచ్చి మేము 4 మెంబర్స్ తెలుగు వాళ్ళు ఉంటున్నాం. ఇప్పటి వరకు మనం కింద అంతా చూసి వచ్చాం. ఇప్పుడైతే మన క్వార్టర్ దగ్గరికి ఎంట్రన్స్ ఇది. మన క్వార్టర్ అయితే ఇలా ఉంటుంది. సో ఓపెన్ చేసేద్దాము, మరి మన క్వార్టర్లోకి ఎంటర్ అయిపోదాము. రండి. అయితే ఫస్ట్గా డోర్ తీసేసాను. అంతా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ మనకున్న దాంట్లో మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి కాబట్టి సూపర్ అని నేను చెప్తున్నాను. రండి అయితే. ఓకే, రండి. వెల్కమ్. ఫస్ట్గా లైట్స్ ఫ్యాన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచి ఇదే మా హాల్ అనమాట. ఇదిగోండి, ఇది మా టీవీ, ఇది మా ఏకైక ఫ్రిడ్జ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఇదిగోండి మా ఇదే హాల్ అనమాట. ఇది హాల్ అవ్వచ్చు, లేదంటే డైనింగ్ హాల్ అవ్వచ్చు, ఇంకా అనొచ్చు. ఇన్ని రకాలుగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ టీవీ ఉంది కాబట్టి టీవీ రూమ్ అంటున్నాము. ఇది మనకి ఇక్కడ మేము లంచ్ అయినా, డిన్నర్ అయినా, బ్రేక్ఫాస్ట్ అయినా ఇక్కడే చేస్తాం కాబట్టి ఇది డైనింగ్ హాల్ అని అంటున్నాము. అలాగే ఇంకా మీరు ఏదైనా అనుకోవచ్చు గెస్ట్ రూమ్ అని కూడా. హాల్ అయితే అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి, ఇంకా ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి. ఏంటి అనుకుంటున్నారా? ఇది కనిపిస్తుంది కదా మీకు, ఇది నా బర్త్డేకి మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు. అంటే ఇంత చిన్నదానికి మీరు మురిసిపోతున్నారా అని అనుకోవచ్చు, కానీ దీంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి. దీంతో పాటు ఇంకా ప్లస్ చేస్తూ ఇస్తూనే ఉంటారు, కానీ ఇది కూడా మెమరబుల్ గిఫ్టే. నెక్స్ట్ వచ్చి ఇవన్నీ కూడా నేను హ్యాండ్తో తయారు చేసినవి. ఇదైనా అదైనా అక్కడ కనిపిస్తుంది కూడా. నాకు సోయింగ్స్కి ఇలా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి. మొక్కలు చూసారు కదా, మీ కాటేజ్ షేప్లో ఉండేది చాలా నీట్గా ఉంటుంది. ఇంకా ఇది పెరిగే కొద్ది ఇంకా ఎక్కువగా వస్తుంది. ఇది చూసారు కదా, ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్సే. ఇది మ్యాక్రోన్తో చేసింది. మ్యాక్రోన్తో ఇవ్వండి, ఇది ఒకటి ఇలా మన ఎంట్రన్స్లో. ఇంకా ఏంటంటే మీకు మ్యాక్రోన్ కలెక్షన్ కావాలంటే నేను కామెంట్ చేయండి, నేను చాలా చేశాను. అన్నీ కూడా మీకు ఒక్కొక్కటి విడమార్చి నేను ఎలా చేశాను అనేది కూడా చూపిస్తాను. ఓకేనండి. ఇప్పుడు వరకు అయితే హాల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మన కిచెన్లో ఏంటంటే గ్రీనరీ, అంటే మనకు ఆక్సిజన్ కావాల్సింది ఏంటంటే మొక్కలు. అందుకే ఎక్కువగా మొక్కలకు నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. 4 వైపులా కూడా మొక్కలు అనేవి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ కూడా చిన్నదిగా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు, కానీ ఇంకా ఎక్కువ పెట్టలేదనమాట. ఇదైతే మా బుజ్జి బొమ్మ అనమాట. ఇది నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు నా పక్కనే ఉండేదనమాట. నెక్స్ట్ ఇలా వచ్చి ఇదిగోండి, ఇవన్నీ చూసారు కదా, ఇవి నార్మల్గా ఇవి కొన్నివేనండి. ఇవి కొన్ని నియర్లీ 3 years అవుతుంది.
3 years లోని ఇది ఒకటి, ఈ 2 అయితే కొన్నాము. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయన మా హస్బెండ్, ఈయన ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు అనమాట, ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. నెక్స్ట్ ఇవన్నీ మేము సోయింగ్ కి పెట్టుకునేవే. ఇది కూడా స్మైల్, అంటే చాలా మందికి ఫేస్ లోన్ అనేది స్మైల్ చాలా తక్కువ అయిపోద్ది, కాబట్టి ఇది చూసిన ప్రతిసారి కూడా స్మైల్ యొక్క వాల్యూ తెలియడం కోసం ఆ పిక్ అనేది అక్కడ పెట్టుకున్నాం అనమాట. టీవీ ఎంత ఇంట్రెస్ట్ గా అయితే చూస్తాం, కొన్నిసార్లు మేము అవి అంత ఇంట్రెస్ట్ గా చూస్తాం. ఇది పాజిటివ్ ఎనర్జీ కోసం ఈ రేస్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం, రేస్ గుర్రాలు హార్స్. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి, జియో వాడు ఫస్ట్ లో మనకు చాలా బెనిఫిట్స్ ఇచ్చాడు, అలానే అందరూ జియో 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 అని సిన్సుకొనేసుకున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే దాని ప్లేస్ తగ్గిపోయింది, అంతేకాకుండా దానికి ఉన్న సిగ్నల్స్ కానీ అన్ని పవర్స్ తగ్గిపోయాయి. కాబట్టి ఇప్పుడు జియో నెట్వర్క్ వేసుకుంటే మనకి దేనికైనా సరే 5G లోని చాలా స్పీడ్ నెట్వర్క్ అనమాట. ఇప్పుడు జియో ఫైబర్ గురించి అయితే మీకు చెప్పాను కదా, ఇంకా దీని గురించి మీకు పూర్తి డీటెయిల్స్, ఎంత కొనుక్కోవాలి, ఎప్పుడు వరకు ఫ్రీ, ఎన్ని మంత్స్ ఏంటి అనే డీటెయిల్స్ కావాలంటే మీరు మరలా నాకు కామెంట్ రూపంలో చేసి అడిగితే కనుక నేను పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తాను వీడియో చేసి. నెక్స్ట్ ఇలా వచ్చి ఇక్కడ మళ్ళీ మైక్రోము, తర్వాత ఇదిగోండి ఇవన్నీ నార్మల్ గానే, ఇది క్యాలెండరు. నెక్స్ట్ వచ్చి ఛార్జింగ్ పిన్స్ అన్ని ఇక్కడే మనం తీసుకునేది. నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ అనేది చెప్పులు స్టోర్ చేసుకోవడానికి దీని బ్యాక్ సైడ్ సెట్ చేసాం. చాలా మంది ఏంటంటే దీపం పెట్టుకోవడానికి అలాంటి ఇక్కడ కూడా ఈ కబోర్డ్ అనేది యూజ్ చేస్తారు. బట్ ఏంటంటే చెప్పులు వీళ్ళు సిఆర్పి వాళ్ళకి షూస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, చూస్తున్నారు కదా ఈ షూస్ ఇక్కడ ఇవన్నీ 1-2 జతలు కాదండి, షూస్ కానీ చెప్పులు కానీ మా వారికే కాదు సిఆర్పిఎఫ్ లో ఉన్న వాళ్ళందరికీ ఇట్లానే ఉంటాయి. ఇంక ఈ కాకుండా పైన కనిపిస్తున్నాయి కదా ఆ 2 బాక్సుల్లో కూడా షూసే ఉన్నాయండి. సో ఇన్ని షూస్ కాబట్టి ఇంకెక్కడ పెట్టుకోవడానికి స్థలం లేక నేను ఇక్కడైతే అరేంజ్ చేశాను. మీకు కూడా ఇది నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపాయలో తెలియచేయండి. ఓకే, ఇప్పుడు మనకి అనేది కంప్లీట్ అయిపోయింది. హాల్ నుంచి ఇలా మనం స్ట్రైట్కి వెళ్తే అంటే ఎంట్రన్స్ నుంచి హాల్ నుంచి ఇట్లా వెళ్తే కనుక మనకి కిచెన్ అనేది వస్తుంది. ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుదాం. ఇలా వచ్చేయండి, అంటే రైట్ సైడ్ వస్తే కిచెన్ వచ్చింది, మనం ఇలా తిరిగితే లెఫ్ట్ సైడ్ కిచెన్ వస్తుంది, రైట్ సైడ్ వచ్చి వాష్రూమ్స్ అలాగే వాష్ బేసిన్ ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మన కిచెన్లోకి వెళ్దామండి. కిచెన్ అయితే చూద్దాము. ఎస్పెషల్లీ ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మా కిచెన్ అయితే చాలా అంటే చాలా చిన్నదండి, కానీ బాగుంటుంది. ఎందుకు అంటే కనుక వివరిస్తానండి. ఇదిగోండి ఇక్కడ కిచెన్ లో ఉండే మా కిచెన్ యొక్క విశేషత ఏంటి అంటే కనుక చిన్న కిచెన్ మెయిన్. ఇదిగోండి మాకున్న సామాన్లు ఇవన్నీ కూడా, ఈ పైన అంతా కూడా మన వంటకి కావాల్సిన సామాన్లన్నీ. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఎస్పెషల్లీ ఏంటంటే చాలా వరకు ప్లాస్టిక్ వాడతారు. ప్లాస్టిక్ అనేది దయచేసి యూజ్ చేయకండి, దానివల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ వదిలేసి మీరు కావాల్సిన గాజు కానీ స్టీల్ కానీ కొనుక్కొని పెట్టుకోండి. అయితే ఇంత చెప్తున్నాను మీరెందుకు వాడుతున్నారు అని అనుకోవచ్చు. మేమైతే ఇలా ట్రాన్స్ఫర్స్ వల్ల లాంగ్ వెళ్ళడం వల్ల అన్ని సామాన్లు మేము తీసుకొని వెళ్ళలేకపోతున్నాము. ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ యూజ్ అండ్ త్రో, నేను ఎవ్రీ మంత్ చేంజ్ చేసేస్తూ ఉంటాను. సో అందుకు మీకు నేను సజెషన్ ఇస్తున్నాను, దీనికోసం బ్యాడ్ కామెంట్ అయితే చేయకండి ప్లీజ్ దయచేసి. ఓకే అండి, ఇవి చూస్తున్నారు కదా, ఇది స్పూన్స్, ఇక్కడ చాలా నైఫ్లు, అలాగే ఇక్కడ పెద్ద పెద్ద కొంచెం గరిటలు లాంటివి, పెద్ద స్పూన్స్ లాంటివి, ఇక్కడేమో టీ స్పూన్స్ ఇలాంటివి సెట్ చేసుకోవడానికి నేను బాటిల్ డ్రాప్స్ అనేది చేసి పెట్టుకున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఎందుకు ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాను అనేది. యూజ్ అండ్ త్రో 1 month, ఎగ్జాక్ట్లీ 1 month కన్నా ఎక్కువ అయితే ఉంచాను. నెక్స్ట్ ఇది మా స్టవ్ అండి, ఇది మా మిక్సీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఇదిగోండి, ఇది వాష్ బేసిన్, అంటే మన గిన్నెలు తోముకోవడానికి కానీ కర్రీస్ వాష్ చేసుకోవడం కానీ దేనికైనా అనేది. ఇది 24 hours వచ్చే వాటర్, మీకు పైన సింటెక్స్ లోని వాటర్ చూపిస్తాను నేను తర్వాత, దాని నుంచి సప్లై అనమాట. ఇదేంటంటే మున్సిపాలిటీ వాటర్, డైలీ మార్నింగ్ టైంలో మనకి వాళ్ళు విడిచిపెడతారు, అప్పుడు 8 o'clock మనం. కిచెన్ అయితే ఇదండి, కిచెన్ లోనే సామాలు, ఉప్పు కారం మసాలాలు అన్ని ఇక్కడ పెట్టుకుంటా, గ్లాసెస్ కొంచెం పెద్ద అన్నీ కూడా ఇలాగా సెట్ చేసుకున్నాము. సో కిచెన్ వరకు కూడా ఇప్పుడు అయిపోయింది కదండి. స్టవ్ కింద మన ప్లేట్స్ పెద్ద ఏమైనా పెట్టుకోవడానికి ఇట్లా అనమాట. ఇంకోటి ఏంటంటే నేను ఇలా వీడియో చేద్దాం అనుకోలేదు, దీనికోసం నేను ఎక్స్పెక్ట్ చేసి ముందుగా ప్రీ ప్లాన్డ్గా నేను ఏమీ కూడా సర్దుకోలేదండి. నేను అట్లానే ఎట్లయితే ఉందో అలానే నేను ఇప్పుడు వీడియో అయితే చేసేస్తున్నాను. ఇంకొకటి, మనం వంట చేసేటప్పుడు పెద్దగా వేడి అనేది ఉండదు, ఎందుకంటే ఈ కిటికీలు ఓపెన్ చేస్తే నాకు బయట సైడ్ నుంచి కూడా గాలి ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది. బయట చూసారు కదా చెట్లు, 24 hours గాలి అనేది బాగా వస్తుంది, చాలా ఫ్రెష్ గా ఉంటుందండి. 2 doors కూడా అంతా కూడా బయటికి పోయి బయట గాలి అంతా లోనికి రావడం వల్ల ఫ్రెష్ ఎయిర్ వల్ల ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఓకేనండి. ఇంకొకటి విషయం చెప్పడం మర్చిపోయానండి, ఈ లైట్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఆల్రెడీ కిచెన్ లో ఒక లైట్ ఉంది కదా, సెకండ్ లైట్ ఎందుకు అంటే నేను కుకింగ్ వీడియోస్ పెడతాను కదా, దానికోసం మన క్లియర్ గా క్లారిటీగా కనిపించడం కోసం ఇక్కడికి లైట్ అనేది మా వారు సెట్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ మన వాష్రూమ్ సైడ్స్ వెళ్దామని, అంటే మనకి రైట్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అనేది వెళ్దాం. ఇలా వస్తే కనుక ఇదే రైట్ అవుతుంది, అదే లెఫ్ట్ అవుతుంది. ఓకే, అయితే ఇదిగోండి ఇక్కడ స్విచ్స్ ఉంటాయి, మన లైట్ స్విచెస్. ఇదిగోండి
ఇది వాష్ బేసిన్, అంటే ఫేస్ వాష్ చేసుకోవడానికైనా దేనికైనా. అలాగే దీన్ని నేను ఇంకో విధంగా కూడా యూజ్ చేస్తాను, డ్రెస్సింగ్ టేబుల్ కింద కూడా యూజ్ చేస్తాను. ఎందుకంటే మేకప్ సామాన్లన్నీ కూడా ఇక్కడే పెట్టుకున్నాను. ఇవి కూడా మేము తయారు చేసుకొని పెట్టుకునేవే. ఇది ఒకటి బాటిల్ క్రాఫ్ట్స్, ఇవైతే కొన్నిలేండి. ఇలా అనమాట, బ్రషెస్, నెక్స్ట్ షాంపూస్, అట్లా పైన కూడా సర్ఫ్లు, డేటాలు, అలాగా కొన్ని థింగ్స్ అయితే ఉంటాయి కదండి, వాష్రూమ్ కి సంబంధించిన ఇలాంటి థింగ్స్ అయితే ఉంటాయి కదా, వాటి కోసం మాత్రమే స్పెషల్ గా ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఇది మన వాష్రూమ్స్ అండి, ఒకటి బాత్రూమ్, ఇంకోటి ల్యాబ్. ఇవి ఓపెన్ చేసి చూపించాల్సిన అవసరం లేదనుకుంటున్నానండి. ఫైనల్ గా ఇక్కడ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇలా వస్తే కనుక మనకి ఇక్కడ నుంచి ఇలా వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో బెడ్రూమ్ అనేది వస్తుంది. ఇప్పుడు బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపో, ఓకేనా. బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ ఉంటాయండి లైట్స్. లైట్ ఆన్ చేశాను కదా. ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఎందుకు ఇంత చిన్న రూమ్ లో ఇంత హ్యాపీగా, అంటే చిన్న రూమ్ ఏం కాదు, మనలాంటి వాళ్ళు అందరికీ సరిపోద్ది, ఈ రూమ్ లో నేను ఇంత హ్యాపీగా ఎందుకున్నానంటే, లేని దానికోసం ఆశపడి మీ టైంను వేస్ట్ చేసుకొని మీ మనసుని బాధ పెట్టుకునే కన్నా ఉన్న దాంట్లో సంతోషంగా ఉండండి. ఇప్పుడు ఏమీ లేని దానిలో మీరు క్రియేట్ చేసుకొని మీ టాలెంట్ ని బయట పెట్టుకొని అన్ని కూడా సొంత టాలెంట్లతో మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు ఆ ఆనందమే వేరు. అన్నీ ఉన్నప్పుడు నువ్వేమి చేయక్కర్లేదు, ఆల్రెడీ మొద్దులాగే ఉంటావు ఇంట్లోనే. ఇలాంటి సమయంలోనే మీ టాలెంట్ అనేది బయటకు వస్తుంది. ఒకసారి నేను దాన్ని ఉన్నట్టుగా నేను క్రియేట్ చేసుకోవడం వల్ల నేను అందులో చాలా ఆనందాన్ని పొందాను. అప్పుడే మీరు ఎప్పుడైతే అలా ఉంటారో, లేని దానిలో కూడా ఉన్నది నాకు అన్ని ఉన్నాయని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో అన్ని మీ సొంతం అవుతాయి. పాజిటివ్ థింగ్స్ అనేవి మీ మైండ్ లోకి, మీ రూమ్స్ లోకి కూడా ఎంటర్ అవుతుంది. ఓకే అండి, నేను ఇంత చూపిస్తున్నారు, ఇంత బాగుంది కదా అని అనుకుంటున్నారు, కానీ ఒకటండి, ఈ స్టేజ్కి రావాలంటే, అంటే ఈ స్టేజ్కి మీరు అనుకుంటున్నారు వీళ్ళు సిఆర్పిఎఫ్, వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమీ ఉండవు, మంచి శాలరీస్ వస్తున్నాయని చాలా మంది అంటారు. కానీ నిజంగా ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో మీకు తెలియదండి. అది ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రమే వస్తాయి. ఎందుకు అంటారా, ఏ అకేషన్కి కానీ, ఏ సంతోషానికి కానీ, అంటే ఇంట్లో ప్రతి ఆనందానికి దూరం అయ్యేది ఎవరు అంటే మన ఫోర్స్ వాళ్ళే. నిజంగా చెప్తున్నానండి, అసలు ఫ్యామిలీని విడిచి, తల్లిదండ్రిని విడిచి, భార్య బిడ్డల్ని విడిచి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. ఎక్కడెక్కడికో అంటే ఒక ప్లేస్ అని చెప్పడం లేదు, మొత్తం సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అండి. ఈ సెంట్రల్ అంతా తిరగాలి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. సెలవులు కూడా మనకు నచ్చినప్పుడు దొరకవు. అవి అవైలబిలిటీ ఎప్పుడైతే వాళ్ళకి కన్వీనియంట్ ఉంటుందో, మనుషులు అవైలబుల్గా ఉంటారో అప్పుడు మాత్రమే ఇస్తారు. చాలా సాక్రిఫైస్ చేస్తారండి వాళ్ళు, సంతోషాన్ని వదిలేసి బోర్డర్లోని జనాల కోసం, అంటే మన కోసం వాళ్ళు ప్రయాసపడతారు. అలాంటి వాళ్ళని మాత్రం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి. వాళ్ళకి ఏదైనా అవసరమైతే మీరు కూడా హెల్ప్ చేస్తూ ఉండమని నా రిక్వెస్ట్, నా తరఫు నుంచి రిక్వెస్ట్. ఎందుకంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, బై ఎక్స్పీరియన్స్ అండి. మా హస్బెండ్ సిఆర్పిఎఫ్ కాబట్టి ఆయన ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ అన్ని నాయి అని ఫీల్ అవుతున్నాను కాబట్టి. ఓకే అండి, ఇప్పుడు నా బెడ్రూమ్ అయితే ఇంట్రడ్యూస్ ఓకే అండి, ఇది మా వారి స్టడీ రూమ్. ఇదే స్టడీ రూమ్, బెడ్రూమ్ ప్లస్ మా కంప్యూటర్ రూమ్ కూడా ఇదే. ఎందుకు అని అంటే ఉన్న దాంట్లో ముందే చెప్పాను కదా, అది అండి సిచ్యువేషన్. ఇవ్వండి మా బెడ్ అయితే ఇది ఫైనల్ గా మా బెడ్రూమ్. నెక్స్ట్ మా బెడ్రూమ్ లో చిన్న చిన్న థింగ్స్ తో ఇలా అరేంజ్ చేసుకున్నాము. అది మా హస్బెండ్ ది, నాది. నెక్స్ట్ ఇవ్వండి ఆయనకు వచ్చిన మొమెంటోస్ చూస్తున్నారు కదా, ఆయనకు వచ్చిన మొమెంటోస్. ఇలాంటివి చాలా వచ్చాయండి, కానీ ఇక్కడైతే లేవు, చాలా వరకు ఇంటి దగ్గర పెట్టేసాం. ఇది మా ఫ్యామిలీ పిక్ అనమాట. అయితే ఇదిగోండి, ఇది మా ఫ్యామిలీది అనమాట. మా అత్తయ్య, మా మావయ్య, మా ఆడపడుచు, మా ఆయన, నేను. ఫైనల్ గా ఇందులో ఎక్కువగా ఉన్నది నేను, మా వారేనండి. మీకు కనిపించట్లేదు అనుకుంటున్నాను, ఎందుకంటే డస్ట్ పడుతుంది కాబట్టి పైన కవర్ క్లోజ్ చేశాను. ఓకేనండి, నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ బెడ్రూమ్ ఫైనల్ గా ఇదనమాట. అయితే ఇది విండో అండి. ఈ విండో ఓపెన్ చేస్తే మనకి బయట నుంచి నేరేడు చెట్టు అనేది ఉంటుంది, దాని వల్ల కూడా మంచి గాలి అనేది వస్తుంది. ఇదైతే బెడ్రూమ్ అని చూసారు కదా, ఇదే మా బట్టలతో పాటు ఇందులోనే ఆయన బట్టలు, నా బట్టలు ఉంటాయి, చూపిస్తానండి. ఇదిగోండి, ఇదే ఇంకా శారీస్, అట్లనే ప్యాంట్లు, చున్నీలు, నైట్ డ్రెస్సెస్, ఇవన్నీ డ్రెస్సెస్, ఆయన యూనిఫామ్స్, ఆయన డైలీ వేర్వి, ఇంకా మెయిన్ థింగ్స్ కొన్ని పైన ఉంటాయి. ఇంతే అండి. పైన కొన్ని థింగ్స్ ఉంటాయి. పైన ఏంటంటే మనం క్యాంపులకి వెళ్ళేటప్పుడు ఇగోండి బ్యాగ్స్ అన్ని కూడా యూజ్ చేస్తాం. ఇది టీవీ యొక్క బాక్స్ అనమాట, ఐరన్ బాక్స్, కొన్ని మిషన్స్, అలాంటివన్నీ పైన, అంటే డైలీ యూజ్ అయ్యేవి కాకుండా అప్పుడప్పుడు యూజ్ అయ్యేవన్నీ పైన ఇలా పెట్టేస్తాం. ఈ సెల్ఫ్ లో ఏంటంటే బుక్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఎప్పుడు కావస్తే అప్పుడు తీసుకుంటాం అనమాట. ఈ బుక్స్ అన్ని కూడా మన స్టాండ్ అనమాట. ట్రైపాడ్ డైలీ నేను వీడియోస్ కి యూజ్ చేస్తూ ఉంటాను కదా, అది. ఇప్పటి వరకు మన హాల్, బెడ్రూమ్, కిచెన్ అన్ని చూసాము. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే బాల్కనీ కూడా నాకు చాలా స్పెషల్ అండి, అది చూపిస్తాను, నాతో వచ్చేయండి.
మా బాల్కనీలో చూస్తున్నారా, ఇష్టమైన మొక్కలు చాలా మొక్కలు వేసాను. ఎంత అంటే మొత్తం ఈ బాల్కనీ అంతా ఫుల్ అయిపోయినాయి. కాకపోతే మేము లీవ్స్కి వెళ్ళడం వల్ల వాటర్ వేసే వాళ్ళు ఎవరు లేక ఎండకి బాగా ఎండిపోయి మొక్కలన్నీ చనిపోయండి. చాలా బాధపడ్డాను. అందుకని ఏవో సోయింగ్ మొక్కలు మాత్రం కొన్ని కొన్ని ఉంచాను, పెద్ద ఎక్కువేం లేవు. చూడండి ఒకసారి, మనకి అలోవెరా ఒకటి, ఇది ఇవన్నీ కూడా మనకి సోయింగ్ వేని. ఇది అనగా ఇది చంద్రపూడి ఆకు అంటారు కదా, ఇదైతే మన వామ్ మొక్కలు. నెక్స్ట్ వచ్చి ఇవన్నీ సోయింగ్ మొక్కలే. ఇది చూసారా లోటస్ లాగా, అంటే దీని సరౌండింగ్ ఈ రెక్కలన్నీ ఊడిపోయాయి కానీ లోటస్ లా ఉంటుంది దీని చెట్టే అంతా. ఇవన్నీ కూడా సోయింగ్, ఇవైతే చాలా బాగుంటాయండి. ఇవి కొంచెం పెద్దగా అవుతుంటే ఇవి చాలా బాగుంటాయి. ఇవి మీకు తెలిసిందే, మనీ ప్లాంట్ అంటారు కదా, మనీ ప్లాంట్ అనమాట. చాలాసార్లు వేసాను కానీ ఇక్కడైతే చాలా వరకు కోతులు ఎక్కువండి. కోతుల వల్ల ఏ మొక్క కూడా సరిగా ఉంచనివ్వదు. ఇక్కడ కూడా నేను హ్యాంగ్ చేశాను. ఇక్కడ ఎన్ని మేకలు అయితే ఉన్నాయో అన్ని మేకలకి అన్ని మొక్కలు హ్యాంగ్ చేశాను. అవన్నీ కూడా ఈ కోతుల వల్ల డిస్ట్రాయ్ అయిపోయి ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే పెంచిన తర్వాత అలా అవ్వడం వల్ల. ఇక్కడైతే ఇది నాకు ఫేవరెట్ ప్లేస్ అండి. ఎందుకంటే నేను టీ తాగినా, స్నాక్స్ తిన్నా, మనసు బాగోపోయినా ప్రశాంతంగా ఉండడానికి ఇక్కడే ఎక్కువగా కూర్చుంటాను. బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్గా ఉంటుంది. ఎంత మంచి గాలి వస్తుందో, నాకు ఈ గాలిలో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలంటే చాలా ఇష్టం. నేను మా హస్బెండ్ ఎక్కువ ఇక్కడే కూర్చుంటాం. ఆయన దొరికే టైం అనేది చాలా తక్కువ, కానీ నేను స్పెండ్ చేసేదైతే ఇక్కడే మాట్లాడుకోవడం అయినా ఏదైనా. మీకు మొత్తం వాతావరణం చూడండి, పైనుంచి ఎంత గ్రీనిష్గా మంచిగా కనిపిస్తుంది కదా. ఇలాంటి లొకేషన్ మీకు కూడా ఇష్టమైతే కనుక కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఇప్పటి వరకు అయితే మా క్వార్టర్ అంతా చూసేసాము. ఫైనల్ గా బెడ్రూమ్ అన్ని చూసాం కాబట్టి ఇప్పుడు మేడం మీద కూడా చూసేద్దాం. ఫైనల్ అండి, ఒకసారి వచ్చేయండి, ఇంకా ఆలస్యం లేకుండా చూసేద్దాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది వర్షాకాలం కదా, వర్షాకాలం అయితే ఇక్కడ మధ్యలో బట్టలు వేసుకోవచ్చు. కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది, అందుకని కొంతమంది ఇక్కడ బట్టలు ఆరబెట్టుకున్నారు. వచ్చేసేయండి పైకి వచ్చేస్తే ఇప్పుడు పూర్తిగా మన పైన ఎలా ఉంటుందంటే ఇక్కడ మొత్తం ఓపెన్ ప్లేస్. ఏ రూమ్కి తగ్గ సింటెక్స్ ఆ రూమ్, ఎవరి రూమ్కి సింటెక్స్ వాళ్ళదే, స్పెషల్ సింటెక్స్లు అనమాట. అందరికి కలిపి కాదు. బట్టలు ఆరబెట్టుకోవడానికి ఎవరి తాళ్ళు వాళ్ళే, ఎవరి దాని మీద వాళ్ళే ఆరబెట్టుకుంటారు. ఈ రోజు అయితే అందరు తీసేసారు, చాలా మంది ఉతకలేనట్టున్నారు. నెక్స్ట్ సింటెక్స్లు అయితే ఇక్కడ 11 రూమ్లు అని చెప్పాను కదా, అంటే ఇటు నుంచి ఎన్ని ఉన్నాయో అన్ని సింటెక్స్లు, అటు నుంచి ఎన్ని రూమ్స్ ఉన్నాయో అన్ని సింటెక్స్లు. ఎవరి సింటెక్స్ వాళ్ళదే. మినిమం 1000 లీటర్స్ ఇలా ఉంటుంది పర్ డే. వచ్చి డైలీ మార్నింగ్ ఈవినింగ్ కూడా వాటర్ వస్తుంది. మనకి ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తే కూడా చాలా బాగుంటుంది. అటువైపు కూడా చూపించండి ఒకసారి. అటువైపు లొకేషన్ అంతా బాగుంటుంది. అక్కడ చూసారా కొండ మీద టెంపుల్స్ లాగా అలా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా మా రూమ్స్ యొక్క సరౌండింగ్స్. చాలా వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇటు సైడ్ కూడా చూద్దాం. ఇటు సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంటుంది. ఇదిగోండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సింటెక్స్. తర్వాత మనకి చూసారా ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు అనేది మన బెడ్రూమ్ సైడ్ వస్తుంది కాబట్టి మనకి సమ్మర్లో కూడా బెడ్రూమ్ చాలా కూల్గా ఉంటుంది. చాలా ప్లస్ పాయింట్ అనమాట. మనకి ఇటు నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. అంటే 4 వైపులా కూడా మనకి పచ్చని చల్లదనంతో ఉండడం వల్ల మనకి సమ్మర్లో అంత హీట్ అనిపించదు అనమాట. చాలా నీట్గా ఉంటుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది. అలాగే వింటర్లో కానీ ఏ సీజన్లోనైనా చాలా బాగుంటుందండి. ఇది ప్రజెంట్ నేను ఎక్కడ ఏంటి అనేది చెప్పలేదు కదా, ముతికేడు అనమాట. ముతికేడు అంటే నాందేడు, మహారాష్ట్రలోని ఈ వాతావరణం అంతా. ఎప్పుడు కూడా ఇక్కడ క్లైమేట్ అనేది మనకి సీజన్కి తగ్గట్టుగానే ఉంటుంది. చాలా బెటర్ అని చెప్పచ్చు. అలాగే అనుకుంటున్నట్టు ఏది సింపుల్ కాదండి, చాలా సాక్రిఫైస్ చేస్తేనే ఇక్కడ వరకు రాగలుగుతాం. కొన్ని ప్లస్లు ఎలా అయితే ఉంటాయో, ప్లస్ల కన్నా ప్రతి ఒక్కరి లైఫ్లో మైనస్లు అనేవి చాలా ఉంటాయి. ప్రతి మైనస్ని కూడా మనం ప్లస్ కింద తీసుకునేటప్పుడు మాత్రమే మనం ముందుకు అనేది వెళ్ళగలుగుతాం. జీవితంలో చాలా సాధించాలి కాబట్టి ఎవ్వరు కూడా నిరాశ చెందకుండా ప్రతి విషయంలో ముందుకు వెళ్ళండి. ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ ఈ 2 బిల్డింగ్లు మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ బిల్డింగ్ ఒకటి, ఈ బిల్డింగ్. ఇందులో మా చెల్లెలు ఉంటారు, అందులో మా అక్క వాళ్ళు ఇంకో చెల్లి వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ టైం నేను హోమ్ టూర్ చేసేటప్పుడు వాళ్ళ బిల్డింగ్లు కూడా చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇది టైప్ 1 అనమాట. మా బిల్డింగ్ వచ్చి టైప్ 1. టైప్ 1 ఎలా ఉంటుంది, టైప్ 2 ఎలా ఉంటుందో కూడా నెక్స్ట్ వీడియోలో నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకే అండి, ఫైనల్గా మన హోమ్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే మా క్వార్టర్ టూర్ కంప్లీట్ అయిపోయింది. మీరు నా వీడియోస్ అనేది రెగ్యులర్గా ఫాలో అయితే కనుక నేను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడతాను. మా సిఆర్పిఎఫ్లో మందిరాలు కానీ, అంటే ప్రతిదీ దేవుడి యొక్క మందిరాలు కానీ, లేదా ఇక్కడ క్యాంటీనే కానీ, స్విమ్మింగ్ పూలే కానీ, మాకున్న పార్కులే కానీ, మాకున్న ఫెసిలిటీసే కానీ, మాకున్న ప్రాబ్లమ్సే కానీ ప్రతి దాన్ని కూడా నేను షేర్ చేస్తాను. మీ వరకు నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.